అనగనగా రాయపురం అనే గ్రామంలో రంగనాథం అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను మిక్కిలి పిసినారి. తినడానికి కూడా లెక్క చూసి మరీ ఖర్చు చేసేవాడు. భోజనం సిద్ధమైంది, రండి వడ్డించాను. రాత్రి ఈ సమయం వరకు భోజనం చేయకుండా ఉండటం అంత మంచిది కాదు. పండగ రోజు కూడా వ్యాపారం అంటూ వెళ్లి ఈ సమయానికొచ్చారు. అదేంటే అలా అంటావు? పండగ సమయాల్లోనే కదా మన వ్యాపారం బాగా ఉండేది. జనాలు దుకాణంలో ఉండగా కట్టేసిరామంటావా ఏంటి? చూడు, ఈ రోజు లాభం 10,000 రూపాయలు. ఇంటికి వెళ్లాలని తొందరపడితే ఇంత లాభం చూడగలుగుతామా? నీకివన్నీ చెప్పినా అర్థం కాదులే. సంపాదించిన సొమ్ము అనుభవించాలంటే ముందు ఆరోగ్యం బావుండాలి కదండీ. ఆరోగ్యం పాడయ్యేలా కష్టపడటం ఎందుకని నేననేది. సరే, కాళ్లు కడుక్కుని రండి. సంపాదన ఎప్పుడు పడితే అప్పుడు రాదు. అదొచ్చినప్పుడే మనం సంపాదించాలి. వచ్చిన డబ్బు చాలులే అనుకుంటే వ్యాపారం చేయలేం. ఈ విషయం నీకు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మొదటికే వస్తావు. అలా రంగనాథం కొంత సమయానికి భోజనం దగ్గరకు వస్తాడు. భోజనం చేస్తూ, ఏంటి ఇన్ని కూరలుండావు? ఇంతెంత వండుకుంటూ పోతే ఎంత ఖర్చవుతుందో తెలుసా? చూడు, పప్పు, కూర, పచ్చడి, వడియాలు, పాయసం, గారెలు ఇవన్నీ కాక మళ్ళీ ఒక స్వీట్ కూడా చేశావు. ఇన్ని వంటకాలు ఎందుకు వండావు? ఎందుకేంటి, ఈ రోజు పండగ. పేదవాళ్లు కూడా ఈ రోజు ఇంతకన్నా ఎక్కువ వంటకాలే చేసుకుంటారు. మనం ఈ మాత్రం చేయకూడదా? పండుగ రోజు కూడా ఒక్క కూర మాత్రమే చెయ్యాలంటే నా వల్ల కాదు. పండక్కి ఎన్ని రకాలు వండామనేది నీ ఇంట్లోకొచ్చి ఎవరైనా చూస్తారా? ఎంత ఖర్చు? నీకసలు డబ్బు విలువ తెలియడం లేదు. కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది. ఇంత రుచికరంగా వండితే తినడం మానేసి డబ్బు లెక్కలేసుకుంటున్నారా? భలే ఉన్నారులే మీరు. మన దగ్గర పనిచేసేవాళ్లు నా వంటకాలు తిని ఎంత రుచిగా ఉన్నాయో అన్నారు. వాళ్లకి కొన్ని ఇంటికి కూడా తీసుకెళ్లమని కట్టిచ్చాను. ఇంట్లో ఉన్న మీకు మాత్రం నేను చేసే వంటకాలు నచ్చనే నచ్చవు. ఇన్ని వంటకాలు వండడమే కాకుండా వీటిని మళ్ళీ పనివారికి పంచావా? అంటే ఈ రోజొచ్చిన లాభమంతా నువ్వు పిండి వంటలకే సరిపెట్టావన్నమాట. నువ్విలా చేస్తే ఇంకా ఎంత లాభాలొచ్చి ఏం లాభం? బాధపడిపోకండి. పండగ రోజు మనం తినడమే కాకుండా ఎవరికైనా పెట్టి తింటే మనకు ఎంతో పుణ్యం, తెలుసా మీకు? పుణ్యం. ఆహా, ఎంత బావుంది. చాలా రుచిగా ఉంది. తినకుండానే ఇంతసేపు నాతో గొడవ పెట్టుకున్నారు. చూడండి ఎంత రుచికరంగా ఉన్నాయో. ఖర్చు గురించి ఆలోచించకుండా చక్కగా తినండి. మీకోసం మళ్ళీ వేడివేడి గారెలు చేసుకొస్తాను, ఉండండి. ఇంక చాలే, మళ్ళీ నూనె ఖర్చు దండగా. చూడు, కూరల్లో ఎంతంత నూనె వేశావో. మళ్ళీ మొదటికొచ్చారా? భలేవారండి మీరు. తినండి. చూడు, ఈ రోజు పండగని వండావు సరే, రేపటి నుండి ఏదైనా ఒక్క కూర మాత్రం వండు. అసలు ఏది వండకపోయినా పచ్చడేసుకు తింటాను. నువ్వు మాత్రం ఇన్ని రకాల వంటలు వండొద్దు, సరేనా? రంగనాథం ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు చేసేవాడు. తినడానికి కూడా ఎన్నో లెక్కలు వేసుకునేవాడు. కొంతకాలం గడిచిన తరువాత తన పొలంలో మామిడికాయలు పంట చేతికొస్తుంది. వాటిని తీసుకుని ఆ తోటలో పనిచేసే స్వామి రంగనాథం ఇంటికి తీసుకొస్తాడు. అయ్యా, మొత్తం పంటని బండ్లోకిక్కిని తీసుకొచ్చాను. మంచిది. మొత్తం కాయలన్నీ తీసుకొచ్చారా? ఇంకా ఏమైనా తోటలో మిగిలే ఉన్నాయా? ఈసారి కాపు బాగా కాసిందయ్యా. ఇంకా 2 సార్లు కోయాల్సుంటదయ్యా. కాయలింకా పచ్చిగానే ఉన్నాయి. అవి కోతకు రావడానికి కొంత సమయం పడుతుంది. ఈసారి కాయ చాలా తీయగా ఉందయ్యా. చాలా తీయగా ఉన్నాయా? అంటే నువ్వు రుచి చూసి తీసుకొచ్చావా? అవునయ్యా, పనిచేసేవాళ్ళం మేము రుచి చూడకుండా ఎలా తెస్తామయ్యా? ఇంట్లోకి 4 బుట్టలు పెట్టించాను. మీరు కూడా రుచి చూడండయ్యా. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. వీటి ధర కూడా ఎక్కువగానే పలుకుతుందయ్యా. వాటికి ఎంత ధర చెప్పాలో నాకు తెలుసులేగాని ఇంట్లోకి 4 బుట్టలు ఎందుకు దింపావు? 1 బుట్ట మామిడి పళ్ళు ఇస్తే సరిపోతుందిలే. మిగతా 3 బుట్టలో బండెక్కించండి. నేను కూడా మార్కెట్కొస్తా. ఇంట్లోకి మరి 1 బుట్ట సరిపోతుందయ్యా? ఇంట్లో పనివాళ్ళు కూడా ఉంటారుగా, వారికి కూడా ఇవ్వాలి కదా. అవన్నీ నాకు తెలుసులేగాని చెప్పింది చెయ్యి. పద, ఇద్దరం కలిసి మార్కెట్కి వెళదాం. అలా ఇద్దరూ కలిసి పండ్ల వ్యాపారి దగ్గరకు వెళతారు. రంగనాథం గారు, మీరొచ్చారేంటండి? మీ తోటమాలిని పంపిస్తే సరిపోతుందిగా. వ్యాపారంతో పాటు ఇలా మధ్య మధ్యలో తోట గురించి కూడా పట్టించుకుంటే మంచిదని ఇలా వచ్చాను. అది సరే, ఈసారి పంట బాగా వచ్చింది. పైగా పండ్లు కూడా చాలా తియ్యగా ఉన్నాయి. ఒకసారి సరుకు చూసి వాటి ధర తెలపండి. కాయ చాలా బాగుంది, పైగా పెద్దగానూ ఉంది. దీనికి మంచి ధరే వస్తుంది. 100 కాయలకు గాను 200 రూపాయలు చెల్లిస్తా. చూడండి, కాయ చాలా బాగుందంటున్నారు. మళ్ళీ మీరు కాయకు 2 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. అవునండి, కాయ బాగుంది కాబట్టే 2 రూపాయలు చొప్పున 100 కాయలకు 200 చెల్లిస్తుంది. లేకుంటే కాయకు 1 రూపాయి మాత్రమే చెల్లించేవాడిని. కావాలంటే మీ తోటమాలి స్వామిని అడగండి. ఏం స్వామి, మాట్లాడకుండా అలా నిలబడిపోయావే? అవునయ్యా, పోయినసారి 100 కాయలకు గాను 100 రూపాయలు మాత్రమే చెల్లించారు. ఈసారి 200 ఇస్తానంటున్నారు.
మంచి ధర దక్కినట్టేనయ్యా. చూడండి, ఈసారి వచ్చిన కాయ పెద్దది, రుచికరమైనది. వీటిని మిగతా వాటితో పోల్చకండి. 100 కాయలకు గాను 250 రూపాయలు ఇస్తే నేను నా సరుకు ఇక్కడ దించుతా. లేదంటే చెప్పండి, నేను మరో వ్యాపారి దగ్గరికి వెళతా. ఈ పళ్ళ మార్కెట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా నాకంటే ఎక్కువ డబ్బులు ఎవరు చెల్లించరు. సరే, మీరు ఇక్కడి వరకు వచ్చి అడుగుతున్నారని నేను కాదనలేక 100 కాయలకు 220 రూపాయలు చెల్లిస్తున్నాను. అందుకు ఇష్టమైతే ఇక్కడ ఉంచండి, లేకుంటే మీ సరుకుని మీరు తీసుకెళ్ళిపోవచ్చు. అలా అన్నారు, బావుంది. సరే, మీరు చెప్పిన ధర నాకిష్టమే. స్వామి, మన సరుకు మొత్తం వీరి కొట్లో పెట్టించండి. అలా ఆ పండ్ల వ్యాపారి దగ్గర మొత్తం సరుకు దించి డబ్బు తీసుకుని తిరిగి వస్తూ, చూశావా స్వామి, నేను రాబట్టి మనకు ఎంత లాభం వచ్చిందో. నువ్వు గనక వచ్చుంటే వాడిందులో సగం ధరైనా ఇచ్చేవాడో లేదో. నువ్వు మార్కెట్కి వస్తావని ఎవడనుకున్నాడు? నువ్వు రావటం వల్ల నాకు వాడిచ్చే కమిషన్ దక్కకుండా పోయింది. అవునయ్యా, మీరు రాబట్టే మనకింత ధర దక్కింది, లేకుంటే దక్కేదే కాదు. ఎంతైనా మీకు వ్యాపారం తెలిసినంత మాకెక్కడ తెలుస్తుందయ్యా? అదే నేను చెప్పేది. మిమ్మల్ని అమాయకుల్ని చేసి వాడు మోసం చేస్తున్నాడని తెలిసే నేనొచ్చింది. సరే, మళ్ళీ మామిడి పళ్ళు తీసుకుని నేరుగా మార్కెట్కురా. నేను నీకు మార్కెట్లో కలుస్తాను. వాటిని తీసుకుని ఇంటికి రావద్దు. వీడు భలేవాడురా బాబు. వీడి తోటలో పళ్ళు వీడే తినకుండా మొత్తం అమ్ముకోవాలని చూస్తాడు. ఇలాంటోణ్ణి నేనెక్కడా చూడలేదు. ఏంటి, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేమీ మాట్లాడవేంటి? అలాగేనయ్యా, మీరు చెప్పినట్టే చేస్తాను. నేరుగా సరుకు తీసుకుని మార్కెట్కే వచ్చేస్తాను. అలా ఇంటికి చేరుకుంటాడు. ఆ రోజు భోజనం చేస్తూ, ఆ ఏంటి, ఈ వేపుడు కూరలు వండొద్దని ఎన్నిసార్లు చెప్పాను? చూడు, ఎంత నూనె దండగో. చూడు, నువ్విలా దుబారా చేయడం నాకు అస్సలు నచ్చడం లేదు లక్ష్మి. ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు? ఒక్క కూర ఉండమన్నారు, అందులో నూనె వేయకుండా వండాలంటే ఎలా? ఈయన చాదస్తంతో చస్తున్నాను. నోటికి రుచించే మంచి వంటలు కూడా వండుకుని తిననియ్యరు. ఇంత ఆస్తి ఉండి ఏం లాభం? నోటికి రుచికరమైన భోజనమే చేయలేకపోతున్నాను. ఇలా వండటం నా వల్ల కావటం లేదు. మామిడి పళ్ళు ఉన్నాయిగా, ఒకటి తీసుకురా, తింటాను. ఇదిగోండి, పళ్ళు మంచి రుచిగా ఉన్నాయి, నాకు బాగా నచ్చాయి. ఇంకో 2 బుట్టలు తెప్పించండి. ఎందుకు అన్ని బుట్టలు? ఒక బుట్ట తెచ్చిపెట్టాడుగా, వాటిలో ఒక్కొక్కటి తింటే సరిపోతుంది. మీరు తినేదే ఆఖరిది, ఇంకా ఎక్కడున్నాయి? మన ఇంట్లో పనిచేసేవారికి పంచొద్దా ఏంటి? అందరికీ తలో 4 పళ్ళు ఇవ్వగా మిగిలింది మీరు తినేది ఒక్కటే. అన్నీ పంచేశావా? ఒక్కటి మాత్రమే ఉంచావా? ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? వాటిని కనీసం 10 రోజులైనా తిందామనుకున్నా. నువ్వు అందరికీ పంచేస్తావా? పంచే ముందు నన్ను అడగాలి కదా. పళ్ళు పంచడానికి కూడా మిమ్మల్ని అడగాలంటే ఎలాగండి? మీకు రోజు రోజుకి చాదస్తం బాగా పెరిగిపోతోంది. అయినా అవి మనం కొన్నవి కాదు కదా, మన తోటలో పండినవే కదా. ఎందుకు అంత బాధపడిపోతున్నారు? మీరు స్వామికి చెప్పి మరో బుట్ట తెప్పించుకుంటే సరిపోతుంది కదా. అలా రంగనాథం కొంతసేపు భార్యతో గొడవపడి వెళ్లి విశ్రాంతి తీసుకుంటాడు. మరుసటి రోజు ఉదయం, హమ్మయ్యా, ఈయన దుకాణానికి వెళ్ళిపోయారు. ప్రతిరోజూ నేను రుచి పచి లేని భోజనం చేస్తున్నాను. ఇంకా ఉపేక్షించి లాభం లేదు. నా నోరు చప్పబడిపోయింది. ఈయన దుకాణానికి వెళ్లిన సమయంలో మంచి వంటలు వండుకుని తిని తిరిగి వచ్చేసరికి ఏమీ ఎరగనట్టు గిన్నెలన్నీ కడిగి పెట్టేస్తే సరిపోతుంది. ఈరోజు ఏం కూర వండుదాం? నాకిష్టమైన వంకాయ కూర మసాలా పెట్టి వండుతాను. దానితో పాటు సాంబార్ చేసుకుని ఆ సాంబార్ అన్నంలో గుత్తి వంకాయ వేపుడు నంచుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడో నా పుట్టింట్లో ఉండగా మా అమ్మ చేసి పెట్టింది. మళ్ళీ ఇన్ని రోజుల వరకు నేను ఆ కూర తిన్నదే లేదు. ఈరోజు ఎలాగైనా సరే ఆ రుచికరమైన భోజనం చెయ్యవలసిందే. అలా ఆ రోజు నుండి తనకు నచ్చిన మంచి మంచి వంటలు వండుతూ మధ్యలో పిండి వంటలు కూడా వండుకుని తినేది. సరిగ్గా రంగనాథం ఇంటికి తిరిగి వచ్చే సమయానికి అసలు తనకు ఏమీ తెలియనట్టు గిన్నెలన్నీ శుభ్రంగా కడిగేసి రాత్రికి ఒక్క కూరతో రంగనాథంతో పాటు తినేది. ఈ విషయం రంగనాథంకి అస్సలు తెలియదు. ఇలా ఉండగా ఒకరోజు ఇంట్లో పనిచేసే రాధ, అమ్మా, ప్రతిరోజు మంచి గుమగుమలాడే వంటల వాసన వస్తుంది. వాసన చూస్తేనే ఆ వంట ఎంత బాగుందో అనిపిస్తుంది. అవన్నీ మీరేనా వండేది? అవును రాధా, మన ఇంట్లోనే వండేది. ఇదిగో చూడు, ఈ రోజు నేను సున్నుండలు చేశాను. తించుడు, ఎలా ఉన్నాయో చెప్పు. చాలా బాగుందమ్మగారు. ఇటువంటి సున్నుండా నేనింతకు ముందు తినలేదు. బాగా నెయ్యి పట్టించినట్టున్నారు. చాలా రుచికరంగా ఉంది. ఆ నాకు తెలుసు, మా అమ్మ అచ్చంగా ఇలానే చేస్తుంది. చాలా రుచిగా ఉన్నాయి కదా. కొన్ని నీకిస్తాను, వాటినింటికి తీసుకెళ్ళు. ఇంకో విషయం, ఈ రోజు మంచి కూరలతో వంట కూడా చేశాను. రా, మనిద్దరం కూర్చుని తిందాం. ఆ రోజు నుండి లక్ష్మి ఏది వండినా
దానిని రాధకు పెడుతూ తాను తింటూ ఆ రుచులను ఇద్దరూ ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ విషయం అస్సలు తెలియని రంగనాథం మాత్రం ఎప్పటిలానే ఒక్క కూర వేసుకుని భోజనం చేస్తూ ఉండేవాడు. అలా ఉండగా ఒకరోజు రంగనాథం వ్యాపార నిమిత్తం పక్క ఊరికి వెళ్లవలసి వస్తుంది. అయ్యా రంగనాథం గారు, మీరిక్కడికి రావాల్సిన అవసరం ఏముందండి? నేనే డబ్బు పంపేవాణ్ణి కదా. అవునులేండి, మనిద్దరి మధ్య వ్యాపారం మంచిగా నడుస్తున్నా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే మంచిదనే వచ్చాను అంతే. మంచిదండి. సరే, మీరు భోజనం సమయానికి వచ్చారు. ఉండండి, భోజనం తెప్పిస్తాను. ఇప్పుడే భోజనం అక్కర్లేదులేండి. నేనిక్కడికి వచ్చే ముందే భోజనం చేసి వచ్చాను. అంతగా ఆకలి లేదు. సరే, భోజనం చేయకపోతే చేయకపోయారులే కాని మన దుకాణం దగ్గరలో దోశలు వేస్తాడు. వాడి దగ్గర నుండి ఒక దోశ తెప్పిస్తాను, తినండి. అలా ఆ దుకాణదారుడు రంగనాథానికి అతని పనివాడికి దోశ తీసుకొచ్చి ఇస్తాడు. ఆహా, దోశ ఎంత రుచిగా ఉంది! చాలా బావుంది. మేం ప్రతిరోజు సాయంత్రం వాడి దగ్గర దోశలు తినకుండా ఇంటికి వెళ్ళం. ఇదే కాదు, వాడి దగ్గర ఇంకా రకరకాల దోశలు వేస్తాడు. అన్నీ ఎంత బాగుంటాయో తెలుసా? ఇటువంటివాడు మన ఊర్లో ఒక్కడూ లేడు. చాలా బావుంది రుచి. మీరు మాకు దగ్గరలో ఉంటే నేను కూడా రోజూ సాయంత్రం వచ్చి దోశలు తినేవాణ్ణి. ఇదిగోండి రంగనాథం గారు, మీకివ్వాల్సిన బాకీ డబ్బు. ఒకసారి లెక్క చూసుకోండి. మీరెప్పుడైనా లెక్క తక్కువిచ్చారా? సరిగ్గానే ఇస్తారు. ఇక నేను బయలుదేరి వెళ్తానండి. ఈసారి బాకీ డబ్బుల కోసం మీరే వచ్చేటట్టున్నారు. ఎందుకంటే వాడి దగ్గర దోశలు తినడానికైనా మీరు వస్తారనిపిస్తోంది. అది మాత్రం నిజమండి. వాడి దగ్గర దోశలు తినడానికైనా నేనిక్కడి వరకు రావాల్సిందే. అంత రుచిగా ఉన్నాయి వాడి దగ్గర దోశలు. ఇక నాకు సెలవిప్పించండి. అలా రంగనాథం తన పనివాడు సిద్ధయ్యతో కలిసి తిరిగి ఊరు వెళుతూ దారిలో, సిద్ధయ్య, దోశలు నువ్వు కూడా తిన్నావు కదా, ఎంత రుచికరంగా ఉన్నాయిరా? చాలా బావున్నాయి కదా? అవునయ్యా, చాలా బావున్నాయి దోశలు. దీనికే మీరింతలా సంతోషపడిపోతున్నారేంటయ్యా? ఇంట్లో అమ్మగారు ఇంతకన్నా రుచికరంగా మంచి మంచి పిండి వంటలు వండుతారు. రుచికరమైన వంటలు ఇంకా భోజనంలో వండుతారు. వాటితో పోలిస్తే ఈ దోశలేమీ అంత రుచిగా లేవయ్యా. వీడేం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. లక్ష్మి పిండి వంటలు వండడమేంటి, రుచికరమైన భోజనం తయారు చేయడమేంటి? నేను ప్రతిరోజు తింటున్నాను కదా, నాకెప్పుడూ అనిపించలేదే. అయినా వీడు దుకాణంలో పనిచేస్తాడు కదా, వీడికి మా ఇంట్లో వంటల గురించి ఎలా తెలుసు? అదేంట్రా, నువ్వు దుకాణంలో పనిచేస్తుంటావు కదా, నీకు మా ఇంట్లో వండిన వంటల గురించి ఎలా తెలుసు? అదేంటయ్యా, నా భార్య రాధ మీ ఇంట్లోనే కదా పనిచేస్తుంది. అమ్మగారు ప్రతిరోజు వండే వంటల్లో మిగిలినవి తీసుకొచ్చి ఇంటి దగ్గర నాకు పెడుతుంది. మొన్న వండిన గుత్తు వంకాయ కూరైతే ఎంత బావుందోనండి. గుత్తు వంకాయ కూర ఎప్పుడుండింది? నేనా కూర ఈ మధ్యకాలంలో ఎప్పుడు తినలేదే. అంతేకాదండి, అరిసెలు, గారెలు, లడ్డూలు, సున్నుండలు అమ్మగారు ఎంత బాగా చేస్తారండి. వాటిని ఎలా వండాలో దగ్గరుండి నేర్చుకుంది. నాక్కూడా ఇంటి దగ్గర వండి పెడుతుంటుంది. ఏంటి, ఇన్ని రకాల వంటలు లక్ష్మికొచ్చా? అసలు ఇవన్నీ కూడా ఎప్పుడు వండి పెట్టిందే లేదు. వీడు ఒట్టి అబద్ధం చెప్తున్నాడు. ఆహా, అన్ని రకాలు వండి మీక్కూడా పెడుతుందా? అవునయ్యా, అమ్మగారు ఎంత మంచివారో. ప్రతిరోజు మా ఆవిడ భోజనం కూడా అక్కడే చేస్తుంటుంది. ఏంటి, వీడు చెప్పింది ఒక్కటి కూడా నాకు తెలీదు. అసలు ఇవన్నీ మా ఇంట్లోనే జరుగుతున్నాయా? పైగా నాకు తెలియకుండా ఎలా ఇవన్నీ జరుగుతాయి? వండినవి నాకు కూడా కొద్దిగైనా పెట్టాలి కదా. లక్ష్మి ఎందుకిలా చేస్తుంది? అసలు వీడు చెప్పేదాంట్లో ఎంతవరకు నిజముంది? సరే, రేపు నేను ఇంట్లోనే ఉండి వీడు చెప్పింది నిజమో కాదో తెలుసుకుంటా. సరేరా, ఇక నువ్వు వెళ్ళి దుకాణం కట్టేసి తాళం తీసుకుని ఇంటికెళ్ళి రేపు ఉదయం రా. అలా ఆ రోజు త్వరగా ఇంటికి చేరుకుంటాడు. ఏంటి, ఈ రోజు ఈయన తొందరగా వచ్చేశారు? ఇంకా వండిన గిన్నెలు కొన్ని కడగవలసుంది. కమ్మటి వాసన కూడా ఇంకా వస్తూనే ఉంది. కొంపతీసి ఈయనకు గాని నేను వండుకుని తిన్న విషయం తెలిసిపోదు కదా. వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా, మాట్లాడకుండా అలా నిలబడే ఉన్నావు. ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. అబ్బే, అదేం లేదు. అది సరే, మీరు ఇంత తొందరగా వచ్చారేంటి? దుకాణం త్వరగా కట్టేశారా? కాదు, నేను పక్క ఊరు వెళ్ళి తిరిగొచ్చేసరికి బాగా అలసిపోయా. అందుకే కాస్త విశ్రాంతి తీసుకుందామని ఇంటికొచ్చేశా. ఇంట్లో ఏదో పిండి వంటల వాసన వస్తుంది. ఏదో పిండి వంటలు వండిన వాసన వస్తుంది. లక్ష్మి, నువ్వేమైనా వండావా? అయితే నేను వండిన అరిసెల వాసన పసిగట్టినట్టున్నారు. దానిని ఎలాగైనా సర్ది చెప్పాలి, లేకుంటే పెద్ద గొడవే చేస్తారు. అయ్యో, మీకు తెలియకుండా నేను పిండి వంటలు ఎలా వండుతానండి? అయినా మనింట్లో ఒక్క కూరతో భోజనం చేసేవాళ్ళం పిండి వంటలు ఎక్కడ వండగలం చెప్పండి? నాకు అరిసెలు వండిన వాసన వస్తుంది, కానీ లక్ష్మి ఏమీ వండలేదని చెప్తుంది. తప్పకుండా వండే ఉంటుంది, కానీ ఎప్పుడూ లేంది నాకు ఎందుకు అబద్ధం చెప్తుంది? నేను రేపు లక్ష్మికి తెలియకుండా ఇంట్లో ఉంటే గాని అసలు విషయం బయటపడే అవకాశం లేదు. అలా మరుసటి రోజు ఉదయం రంగనాథం దుకాణానికి వెళుతున్నా అని చెప్పి
భార్యకు తెలియకుండా మళ్లీ ఇంట్లోకి చేరుకుని వంటగదిలో అటక మీద కూర్చుని ఏం జరుగుతుందోనని ఎదురుచూస్తుంటాడు. కొంత సమయానికి, అమ్మగారు, ఈరోజు కాకరకాయలు తీసుకొచ్చానమ్మా. అవంటే మా ఆయనకు చాలా ఇష్టం. ఆ కూర ఎలా ఉండాలో కాస్త చెప్పండమ్మా. నేర్పిస్తాలే గాని నిన్న ఏం జరిగిందో తెలుసా? మీ అయ్యగారికి మన మీద అనుమానం వచ్చింది. నిన్న మనం వండుకున్న అరిసెల వాసన అయ్యగారు పసిగట్టేశారు. మనం ప్రతిరోజు ఇలా రుచికరమైన వంటలు వండుకుని తింటున్నామని తెలిసిందనుకో, నన్ను నా పుట్టింటికి పంపించడం ఖాయం. ఇక నుండి మనం జాగ్రత్త పడాలి. సాధ్యమైనంత త్వరగా మనం వంటలు పూర్తి చేసుకుని వాటి ఆనవాళ్లు తెలియనీయకుండా గిన్నెలన్నీ కడిగి పెట్టేయాలి. సరేనా? పనంతా అయిన తర్వాత 2 సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తే వంటల వాసన పోయి మంచి సువాసనొస్తుంది. అప్పుడు కనిపెట్టే అవకాశమే లేదు. ఎంత తెలివి పెరిగిపోయింది లక్ష్మి నీకు. సరే చెబుతా విను. వండకముందు కాకరకాయను బాగా కాల్చాలి. అది బొగ్గు మీద కాల్చితే దానిలో ఉన్న చేదు మొత్తం విరిగిపోతుంది. ఆ తర్వాత అలా కాకరకాయ కూర లక్ష్మి చేసి చూపిస్తుంది. ఆహా, ఎంత మంచి వాసనొస్తుంది. వాసన చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఒక్క ఉదుటిన అటక మీద నుండి కిందికి దిగిన రంగనాథం, అమ్మో, ఈయనెక్కడుంచొచ్చాడు? ఇంక నా పనైపోయినట్టే. భగవంతుడా, నువ్వే నన్ను రక్షించాలి. ఆహా, ఎంత కమ్మటి వాసనొస్తుంది. చాలా బావుంది. ఈ వాసన పీలుస్తుంటేనే నోరు ఊరిపోతుంది. దీంతో పాటు పప్పుచారు కూడా చేశావా? నాకు చాలా బాగా ఆకలి వేస్తుంది. వెంటనే వడ్డించు, తినాలి. అది కాదండి, మీకు ఇన్ని కూరలు వండితే ఇష్టం ఉండదని నేనిలా చేశాను. నన్ను క్షమించండి. నువ్వెందుకు భయపడుతున్నావు లక్ష్మి? నువ్వు ఇంత మంచి వంటలు వండగలవన్న సంగతే నాకు తెలీదు. ఎంత సంపాదిస్తే ఏం లాభం? కడుపు నిండా కమ్మటి భోజనం చేయలేనప్పుడు ఇక నుండి నువ్వు ప్రతిరోజూ నాకు ఇటువంటి వంటలే వండి పెట్టాలి. నీకు నచ్చిన పిండి వంట చేసిపెట్టు. నేను ఎటువంటి అడ్డంకి చెప్పను. నువ్వు అడిగినవన్నీ తెచ్చిపెడతా. మరి మన తోటలో పండిన మామిడి పళ్ళు? ఇక నుండి నువ్వు ఏదడిగినా తెచ్చిపెడతానని చెప్పాను కదా లక్ష్మి. వెంటనే స్వామికి కబురు పంపి తోట నుండి 4 బుట్ల మామిడి పళ్ళు తీసుకురమ్మని చెప్తాను. అలా సరైన భోజనం చెయ్యకుండా ఎంత కూడబెట్టి ఏం లాభం అని తెలుసుకున్న రంగనాథం ఆ రోజు నుండి భార్యతో చక్కటి భోజనం వండించుకుని తిని ఆ రుచిని ఆస్వాదించటం మొదలుపెడతాడు.